ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొక దినం దేవుని మహాకృపను బట్టి 2వ మాసంలో 3వ తారీఖు సాయంకాల వేళలో ప్రభు సన్నిధిలో ఆయనను స్తుతించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచుకొని. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. ప్రత్యేకంగా ఈ యొక్క సాయంకాల వేళలో ఆన్లైన్ ఫేస్బుక్ ద్వారా ప్రభువా మాతో పాటు కూడి వచ్చిన రోమన్ బ్రదర్ వారి కుటుంబాన్ని, ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. లైవ్ లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క కోడికలు ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయగలరండి. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడటకు సహాయాన్ని అనుగ్రహించగలరు. యేసు నామం అడిగి పెడుకుంటున్నాను తండ్రి. మమ్మీ కాల్ ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అనే పాటను పాడుకుందాం. ఏ తెగులు నీ గుడారమును సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారమును సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. లలా 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 లలా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఏ తెగులు నీ గుడారం సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితిమి, ఆత్మతోను వాక్యం అనుదినము జయించితము. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితిమి, ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించదము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. లలా 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 లలా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానే కావు, కదలకుండా స్థిరముగా ప్రయాస పడేదాము. దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానే కావు, కదలకుండా స్థిరముగా ప్రయాస పడేదాము. ఏ తెగులు నీ గుడారము
సమీపించదయా అపాయమేమియు రానే రానే రారయ్యా లలలా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా మన యొక్క నివాసము పరలోకమందున్నది రానయ్యున్న రక్షకుని ఎదుర్కొని కనిపెట్టేదం మన యొక్క నివాసము పరలోకమందున్నది రానయ్యున్న రక్షకుని ఎదుర్కొని కనిపెట్టేదా ఏ తెగులు నీ కూడారము సమీపించదయా అపాయమేమి రానే రాదు రానే రాదయ్యా లలలా లలలా La 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 la. Amen hallelujah amen hallelujah amen hallelujah amen. Praise the Lord. Hallelujah. దేవునికి స్తోత్రము కలుగును గాక. తిరిగి వాక్యంలోనికి వెళ్దాం. నీకు తోడై ఉండును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం అనగా మరి 9, 10 కలిసి ఉన్నాయి. ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకుని మనకు మాత్రం 10వ వచనం అవసరము. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉందును, భయపడకుము. నేను నీ దేవుడనై ఉందును, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయబడను నేనే. నీతి అన నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ తోడై ఉన్న దేవుడు నూతన సంవత్సరంలో 2వ మాసంలో అడుగుపెట్టి 3వ దినాన్ని పూర్తి చేసుకుంటున్నాం. మనము దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరము మనకు తోడై ఉన్న దేవుడు అవసరమై ఉన్నది. ఆయన తోడు లేకపోతే ఏమైపోతామో మనకే తెలియదు. కాబట్టి తోడై ఉన్న దేవుడు మనకు అవసరమై ఉన్నాడు. మన స్థితిగతులను మార్చే దేవుడు మనకు కావాలి. మన బిడ్డలను వారి స్థితిగతులను మార్చే దేవుడు మనకు కావాలి. వారు చెడిపోతూ ఉన్న సమయంలో వారికి తోడై ఉండే దేవుడు కావాలి. వారు ఇహలోక సంబంధము యొక్క మాలిన్యమును అంటుకొని తిరుగుతున్నప్పుడు వారిని విడిపించే తోడై ఉన్న దేవుడు మనకు కావాలి. ఎస్, ఇలాంటి తల్లిదండ్రులు ఎంతమంది దేవునికి మొరపెడుతున్నారో ఈ నూతన సంవత్సరంలో దేవుడు అంటాడు, అమ్మా, అయ్యా, బాబు, నీకు నేను తోడై ఉంటాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలనాడు భక్తుడైన యెషయా భక్తునితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనతో మాట్లాడిన దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మనలను మనకు తోడై ఉన్న దేవుడుగా, తన్ను తాను ఇంట్రడ్యూస్ చేసుకునే దేవుడుగా మనకున్నాడు. పాపపు స్థితిలో నుంచి మనల్ని వేరుపరిచి లోకములో నుంచి మనకు వేరుపరిచినాక అనాథగా విడిచిపెట్టే దేవుడు కాడు. కాబట్టి ఇహలోకములోని మాలిన్యము మనకు అంటుకోకుండా ఉండాలి అంటే తోడై ఉన్న దేవుడు మనకు ముందు నడవాలి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. హృదయములో కృంగిపోయి
నశించిపోయే స్థితిలో నువ్వు ఉండాల్సిన పని లేదు. అయ్యో నన్ను ఎవరు ఆదుకోరే, నా వైపు ఎవరు గురి పెట్టరే, అయ్యో నన్ను ఎవరు చూడరే అని ఆ స్థితిలోకి దిగజారాల్సిన పని లేదు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు తోడై ఉంటాడు. భక్తులతో తోడై ఉన్న దేవుడు, భక్తులను నడిపించిన దేవుడు, భక్తులతో మాట్లాడిన దేవుడు, వారికి ముందర నడిచిన దేవుడు. అదే భక్తి భావంలో నీవు నీ కుటుంబం ఉంటే ఆయన నీ ముందర నడుస్తాడు, నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ భక్తునితో ఏమంటున్నాడంటే, అయ్యా నీవు నా దాసుడవనియు, నీవు దాసుడవు, నేను నిన్ను ఏర్పరచుకొంటిని, నిన్ను నా రక్తములో నిన్ను నేను కడిగితిని, నిన్ను శుద్ధినిగా చేశాను, ఇహలోక మాలిన్యము నిన్ను అంటుకోకుండా నీకు వెలనిచ్చి నిన్ను నేను కొన్నాను, అందుకే నీవు నా దాసురాలవు, నా దాసుడివి ప్రభు అంటున్నాడు. ఎంత చక్కటి మాట. ఆయన జనము అంతా కూడా ఆయన స్వదా రక్తములో కడిగి మనల్ని ఏర్పరచుకున్నాడు. మన కొరకు ఆయన వెలను కట్టాడు. మన పాపపు స్థితిని, మనం మోయలేని స్థితిని, ఆ స్థితికై తన రక్తాన్ని వెల కట్టాడు. హల్లెలూయా. కాబట్టి దాసునితో మాట్లాడుతున్న మాటలు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటినని. ఎస్, ఒక్కసారి నిన్ను నిలబెట్టాడంటే జీవితకాలము నిలబెట్టడానికే నిన్ను ఉపేక్షించుకున్నాడు. కొంతకాలము నిలబడి తర్వాత పడిపోవటానికి కాదు, కొంతకాలం మాత్రం దేవుని సన్నిధికి వచ్చి తర్వాత నీ ఇష్టానుసారంగా జీవించడం కాదు. అది లోకానికి సంబంధించిన జీవితం, అది లోకాశలో ఉన్న వారి స్థితిగతి. మన స్థితిగతి ఎప్పుడు మారుతుందో తెలుసా? దేవుని రక్తంలో మనం కడగబడినప్పుడు, దేవుడు మనల్ని ఆయన నామములో మనల్ని ఉపేక్షించుకున్నప్పుడు, ఆయన మన వెలను చెల్లించినప్పుడు నిన్ను నన్ను కొనేశాడు. హల్లెలూయా. తన సొంత బిడ్డలుగా నిన్ను నన్ను స్వీకరించుకున్నాడు. ఇంకా మనము లోకములో ఉన్న పాపము జోలికి వెళ్లకుండా ఈ 2026లో ఆయనకు అనుకూలముగా, ఆయన మార్గంలో నడిచే కుటుంబముగా, ఆయన వాక్యాన్ని చదువుతూ, ఆయన ప్రార్థనలో ఏకీభవిస్తూ, ఆయన సన్నిధిలో గడిపే కుటుంబముగా కావాలి అని దేవుడు మనల్ని గురి పెడుతున్నాడు. ఈ 2026లో నీ యొక్క, నా యొక్క ప్రణాళిక దేవుని చేతిలో ఉన్నది. కాబట్టి నీవు ఆయన సన్నిధికి వస్తే ఆయన నీకు తోడై ఉంటాడు. కష్టాల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, అయా కుటుంబ భారాన్ని మోయలేని పరిస్థితిలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్న మాట, ఏర్పరచుకుంటున్నా నీవు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. నో మోర్. అక్కడ ఇంకా ఆ పులిస్ స్టాప్, కామలు ఏం లేవు. అంటే దాని అవార్డ్ని ఫుల్ఫిల్ చేశాడు. అంటే దాంతో అక్కడికి సమాప్తం చేస్తాడు. ఏమంటాడు? నేను తోడై ఉన్నాను. ఇప్పుడు, నిన్న, నేడు, రేపు ఏకరీతిగా నీతో ఉంటాను. హల్లెలూయా. అది ప్రామిస్, దేవుని వాగ్దానం. నీకు తోడై ఉన్నాను. ఆ తర్వాత ఏమంటాడు? భయపడకుము. ఈ భయం అనేది మనల్ని ఆవరిస్తుంది. భయము మనల్ని భయాందోళనకి గురి చేస్తుంది. ఏ పని చేయనీయదు, ఉద్యోగానికి వెళ్ళనియదు, ఒకరితో మాట్లాడనివ్వదు, ఒకరిని రానివ్వదు. ఈ భయం అనేది మనల్ని ఆవరించినప్పుడు మనం ఏమీ చేతగాని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాం. అందుకే మొదట ప్రభు ఏమంటుందంటే, భయపడకు, నేను నీ దేవుడనై. ఎవడని చెప్తాడండి ఇట్లా ఇంత గ్యారంటీగా? భయపడకయా. వీళ్ళేమో లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉన్నాడంటే దేవుడు, ఇక్కడ ఉన్నాడంటే దేవుడు, ఆ టెంపుల్ దగ్గర, ఈ రాయి దగ్గర. వారు తిరగని రాళ్ళు లేవు, చెట్లు లేవు, చేమలు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు దొరకడు దేవుడు అని. ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడ ఆయన నామంలో 2, 3 కూడి ఆయనను ఆరాధిస్తారో వారి మధ్యన
ఇప్పుడు ఈడ ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మన సన్నిధానంలో ఆయన ఉన్నాడు. ఇది గ్రహించం మనం. ఎక్కడో ఉన్నాడని పరుగులు తీస్తాం. అందుకే ఇక్కడ నేను నీకు దేవుడనై ఉన్నాను అంటే నిరంతరమైన మనతో ఉన్నట్టేగా. రాత్రి మొగలు మనకు ఒక ప్రొటెక్షన్ ఇస్తున్నట్టేగా. నీ నడిచే మార్గంలో, కూర్చునే స్థలములో, మాట్లాడే స్థితిలో, పండుకునే స్థలములో, లేచే స్థలములో. అందుకే ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం అంటాడు, నువ్వు నడుస్తున్నా, కూర్చున్నా, లేచినా ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటాడు. అది నిరంతరమైన ధ్యానమే. మనం జపన చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన నిరంతరము మనతో ఉన్న దేవుడు, మనతో ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి భయం అనేది మనలో ఉండకూడదు. యేసు ప్రభు బిడ్డలకు భయం ఉంటుందా, ధైర్యం ఉంటుందా? సింహం పిల్లలకు ఏముంటది? సింహము అది అడవికి రాజు. రాజు పిల్లలు రాజులమే. యేసుక్రీస్తు రాజు, మనం ఆయన పిల్లలుగా మనం ఎవరు? ఆయన సంతానముగా రాజులమే. దాంట్లో చెప్పుకోవడానికి భయము ఏమాత్రం అక్కర్లేదు. రాజవంశములో నుంచి మరి ఆ వంశానికి సంబంధించిన బిడ్డలుగా చెప్పుకోవడానికి గర్వపడాలి. క్రీస్తు రాజుగా, మరి ఆ రాజు పిల్లలుగా. మన రాజు మనల్ని భయపడనీయడు. మన రాజు మనకు ప్రశాంతతను కలగచేస్తాడు. మన రాజు చెయ్యి విడిచే రాజుగా ఉండడు. మన రాజు నువ్వు ఆహ్వానిస్తే ఎక్కడికైనా రావటానికి సంసిద్ధంగా అయిన దేవుడు. నువ్వు బాత్రూంలో ఉండి ధ్యానించవచ్చు, కిచెన్లో ఉండి ధ్యానించవచ్చు, బెడ్రూమ్లో ఉండి ధ్యానించవచ్చు, హాల్లో ఉండి, ఎక్కడ నువ్వు ఆయనను పిలిస్తే ఇదిగో నేనున్నా హల్లెలూయా అనే రాజు. భయపడమాకండి. ఈ నూతన సంవత్సరంలో భయాన్ని తొలగించేయండి. భయాన్ని ఏమాత్రం మీరు తీసుకోవద్దు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీ యొక్క దిగులులో, అందుకే మార్త మరియు ఒక చిన్న కుటుంబం, తనకు మార్త మరియకు ఒక తమ్ముడున్నాడు లేదా అన్నున్నాడు, సహోదరుడు. వారు దిగులుతో ఉన్నారు. ఎందుకని? కుమారుడు లేదా ఆ యొక్క తమ్ముడు చనిపోయాడు. తమ్ముడిని పాతి పెట్టేశారు. 4 రోజులు అయిపోయింది. వారిద్దరూ అనాథాలుగా మిగిలిపోయారు. మార్త, మరియ ఎలా ఉన్నారు? దిగులుతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, నలిగిపోయిన హృదయంతో ఉన్నారు. అంతగా చెప్పాలి అంటే దుఃఖ సాగరములో మునిగిపోయిన కుటుంబముగా, అనాథ కుటుంబముగా ఉన్నది. వారు ఉన్నారా లేదా దిగులుతో? అప్పటికి 4 రోజులైన శవం, సమాధి చేయబడిన శవం. అయ్యా, యేసుక్రీస్తుకు వర్తమానం వెళ్ళింది. ఆయన మార్తా మరియ దగ్గరికి చేరే వరకలా 4 రోజులు పట్టింది. మరియమ్మతో అంటాడు, మరియమ్మతో వారి కన్నీటి పర్యంతంలో యేసు ప్రభు కూడా కన్నీటి పర్యంతం అయిపోయాడు. వారితో కలిసి ఏడిచాడు, ఓదార్చాడు. ఎందుకు? వారు దిగుల్లో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు. దుఃఖముతో కూడా యేసు ప్రభు దుఃఖించినట్టుగా రాయబడ్డది. యేసు కన్నీరు ఒలిచెను. సో అక్కడ వారి యొక్క దిగులులో ప్రభు అంటాడు, ఆ సమాధికున్న రాయిని తొలగించండి. అప్పుడు మరి అంటది, ప్రభువా, నా సహోదరుడు చనిపోయి అప్పటికే 4 రోజులైపోయింది. ఆ కురులిపోయిన శవము, వాసన పట్టిన శవము ప్రభువా అన్నప్పుడు ప్రభు ఆమెతో అంటాడు, లాజర్ వెలపలికి రా. ఈమెలో కురులిపోయిన శవం, వాసన పట్టిన శవం బయటకు వస్తుందా? ఆ ధైర్యం, ఆ విశ్వాసం కోల్పోయింది. ఆమె దిగులుతో ఉంది, వేదనతో ఉంది, బాధలో ఉంది. ప్రభు వాక్కు ఎప్పుడైతే వెళ్ళిందో ఆ వాక్కు లాజర్లో పనిచేసింది. హల్లెలూయా. కట్టుతో కట్టిన లాజర్ శవము కట్టులు విప్పుకుంటూ బయటికి వచ్చేసాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతకంటే పెద్ద ప్రాబ్లమ్స్ లో మీరున్నారా? అమ్మా, చనిపోయి 4 రోజులైన శవంతో దేవుడు మాట్లాడాడు. అమ్మా, దిగులుతో బాధతో ఉన్నావా తల్లి? బాబు, అయ్యా, దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆయన నీతో మాట్లాడతాడు.
నీ దిగులుతనముతో ఉన్నప్పుడు నిన్ను పరామర్శిస్తాడు. అందుకే ఫుల్ఫిల్గా దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అంటాడు. మార్తా మరియను దేవుడు బలపరిచాడు. తన కోల్పోయిన సహోదరిని తిరిగి వారి యొక్క అక్క చెల్లెండ్రులకు అప్పచెప్పాడు దేవుడు. హల్లెలూయా. మరి నీ విషయంలో నా విషయంలో ఎందుకు జరగదంటావు? తప్పక నెరవేరుతుంది. మనం విశ్వాసంలో పడిపోయి ఉంటాం, అవిశ్వాసానికి చోటిచ్చింటాం. మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. నేను చేసే ప్రార్థనలో, నేను చదివే వాక్యములో, దేవునికి నేను ఇచ్చే సమయంలో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా? ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా? అందుకే ఈ కార్యం జరగలేకపోయిందా? అందుకే ఈ సంవత్సరం కూడా ఈ ఈ భయంకరమైన స్థితి నా వెంబడొస్తుంది. అయినా దేవుడు అంటాడు, దిగులు పడకు, దిగులు పడకు, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయబడను నేనే. చూసారా? ఎవరట? నీకు 100 మంది కానీ 10 మంది రిలేషన్లో చుట్టాలు ఉండవచ్చు. ఆ సమయానికి ఎవరూ రాలేదు. అది పెద్ద గుణపాఠం కరోనా. అవునంటారా కాదంటారా? సొంత భార్య, సొంత అన్నదమ్ములు, సొంత తల్లిదండ్రులు మనల్ని చూడలేని పరిస్థితి. వైరస్ అలాంటిది. ఎవరి ప్రేమ ఎంత అనేది వైరస్ మనకు తెలియపరిచింది. అలాంటి వైరస్తో పట్టి పీడించినప్పటికీ కూడా దేవుడు అంటాడు, అయ్యా సహాయము చేయువాడను నేనే. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా ఆ పరిస్థితిలో నీకు సహాయంగా తన హస్తాన్ని దేవుడిస్తాడట. ఇది నమ్మాల మనం. ఏ కార్యం నీ హృదయంలో జరగాలంటే నమ్మాలి, విశ్వసించాలి. ఆ అపనమ్మకం ఉంటే ఏదీ జరగదు. నేను నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అయిన నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. ఇంత క్లారిటీగా, ఇంత చక్కటి ఆన్సర్తో మాట్లాడిన దేవుడు. దీనికి ఇంకా మనకు భయం ఎందుకు? దీనికి ఇంకా మనకు దిగులు ఎందుకు? సహాయం చేయవాడు ఆయన ఉండగా మనం ఎందుకు వేరులపై ఆధారపడాలి? వేరుల దగ్గర దేహి అని అడగాలి. ఆయన నీ పాదాల దగ్గరికి నడిపిస్తా అంటాడు ఎవరినో ఒకరిని. నువ్వు ఆయనతో మొరపెట్టుకో, ఆయనకు నీ ప్రాబ్లం సెలవి. అందుకే మార్తా మరియా, అయ్యా ఎట్లకేలన్నా నా సహోదరుడు చనిపోయాడని యేసు దగ్గరికి వర్తమానాన్ని తీసుకొని వెళ్ళండి, యేసుకు తెలియపరచండి, యేసుకు నా తమ్ముడు అన్నా లేదా లాజరు చనిపోయాడనే విషయాన్ని కేవలమైన చెవుల్లో వేయండి చాలు అని విశ్వసించారు వారు. అట్లీస్ట్ యేసు ప్రభు వచ్చి మమ్మల్ని ఓదార్స్తాడు. ఎందుకంటే ఆనాడు తరచుగా వెళ్ళే కుటుంబం ఏంటో తెలుసా? మార్తా మరియ ఇంటికే తరచుగా. బేతనియ గ్రామానికి అడుగు పెట్టాడు అంటే ప్రభు తప్పకుండా మార్తా మరియ ఇంటికి వెళ్తాడు. మార్తా మరియను పలకరించకుండా ఈ మార్తా యేసు క్రీస్తు పాదాలను అభిషేకించింది. ఈ మార్తా దయ్యములో చేపట్టి పీడించిన మార్త. ఈ మార్త ప్రభు పైన విశ్వాసం అన్నది. మరియా ఆ మార్త దేవుని యొక్క వచ్చినప్పుడు మరియా దేవుని మాటకు ఆకర్షితులైపోయి అట్లనే గంటల తరబడి దేవుని వర్తమానాన్ని వింటుంది. కానీ మార్త ఏం చేస్తుంది? ఇంట్లో పని చేస్తా వండుతా. అప్పటికి విసుకొచ్చి ప్రభుతో అంటే, ప్రభువా ఆ మరియ నా దగ్గర పంపి, నాకు పని ఒత్తిడి ఎక్కువైపోయింది, నాతో పాటు కొంచెం సహాయం చేస్తుంది పంపి అన్నప్పుడు, ఈ లోకరీతికి సంబంధించిన కార్యాల్లో నువ్వున్నావు, ఆత్మీయ కార్యానికి ఆమె ముందుంది కాబట్టి ఆమెను ఆటంకపరచు. హల్లెలూయా. ఈ ధైర్యం, విశ్వాసం మనలో ఉండాలి. భక్తుడైన యెషయా దేవునితో నడిచాడు కాబట్టి, దేవునితో అడుగులేశాడు కాబట్టి ఆ విశ్వాసానికి మాదిరిగా ఈ వాక్కును మనకిచ్చాడు. ఈరోజు నువ్వు నేను అదే స్థితిలో కనబడాలని. అందుకే మరొక్కసారి చదువుతాను వచ్చిన, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉందును.
ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అయిన నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. ఫుల్ఫిల్ చేశాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని వాగ్దానం పొందుకున్నావుగా, వచ్చిందిగా. భయపడకు. అదే అధ్యాయం 44వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు. కావున నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. ఇక్కడ యాకోబు అనగా ఇశ్రాయేల్. నేను యాకోబుగా పేరు మార్చి నిన్ను ఇశ్రాయేల్గా చేశాను కాబట్టి ఆయన దేవుడు నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు అని యాకోబుతో మాట్లాడుతూ నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయబడినైన యెహోవా ఈలాగు ఏం చేస్తున్నాడు? ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడగు యాకోబు నేను ఏర్పరచుకొనిన యెహోషువను భయపడకుము. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నేను ఆశీర్వదించెదను. ఇది కదా కావలసింది. ఈరోజు మన గురించి దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడో యాకోబుతో మాట్లాడాడు. హల్లెలూయా. ఈరోజు మన గురించి దేవుడు యాకోబుతో ఎప్పుడో ప్రామిస్ చేశాడు. ఆయన బిడ్డలమైన మనమంట 3వ వచనం అంటది, దప్పికొనిన వారి మీద ఏమిస్తాడట? దప్పికొనిన వారి మీద దాహం తీరుస్తాడట. ఎండిన భూమి మీద ప్రభావ జలములను కుమ్మరించెదను. ఆరిపోయిన జీవితం, మూడు బారని జీవితం చిగురించేలాగా చేస్తాడట దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు ఆత్మ అనే వర్షము కురిసినప్పుడు ఆత్మలో స్థిరంగా నిలబడతామట. ఎండిపోయిన స్థితి ఆత్మ జీవితం, ఎడారిగా ఉన్న జీవితం చిగురింప చేస్తాడు. ఇంకేమంటాడు? నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. హల్లెలూయా. ఇది కావాల్సింది. ఏం కుమ్మరిస్తాడట? పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. ఎలాగూ సాతాను జయించాలి, ఎలాగూ లోకాన్ని జయించాలి, ఎలాగూ పాపాన్ని జయించాలి, ఎలా దేవుని కొరకు నిలబడాలనేది యాకోబుతో ఎప్పుడో దేవుడు ప్రామిస్ చేశాడు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. హల్లెలూయా. ఈరోజు ఉన్నతంగా ఉన్నావు అంటే ఈ వాగ్దానం నెరవేర్పే. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నావంటే దేవుడిచ్చిన వాగ్దానం. అలనాడు తన యొక్క మన పితరుడైన యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ఆయన నామంలో ఎక్కడ యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి కుటుంబం ఆశీర్వాదానికి వారసులే. వాళ్ళు ఏ మూలలున్నా భూదిగంతరమున ఈ మూల మొదలుకొని ఆ మూల వరకు నరుడు ఎలా ఉన్నాడో భూమి మీద ప్రతి నరుడు కూడా ఆశీర్వదింపబడిన వాడే. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. మన పిల్లలు దేశ విదేశాలకు వెళ్ళిపోయారు. మన పిల్లలు ఇండియా దేశాన్ని విడిచి 7 సముద్రాలు దాటి అక్కడ ఆయా దేశాల్లో వారు జీవిస్తున్నారంటే ఆ జీవితానికి గల కారణం ఎవరంటారు? నీ పిల్లలను ఆశీర్వదిస్తానని దేవుడిచ్చిన వాగ్దానం. అందుకే ఒకప్పుడు భారతదేశం నుంచి ఒక విదేశానికి వెళ్ళాలంటే విచిత్రపోతుంటే
ఒక ఊర్లో కానీ ఒక పట్టణంలో కానీ ఏళ్లతో లెక్క పట్టొచ్చు, పలానా నలుగురు పోయారు విదేశీకని. ఒకప్పుడు మా చిన్నతనంలో, అంటే ఒక 60 లేదా ఒక 55-50 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి రావాలంటే చాలా ద్రవ్యముతో కూడిన పని. అలాంటి వారు వెళ్ళి వచ్చారంటే వారిని ఎంతగానో అలా చూసేవారిని వాళ్ళని. ఈరోజు దేవుని మహాకృపను బట్టి అది చాలా సులువైపోయింది. ప్రతి ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎక్కడికి? బయటి దేశం చదువులని, బయటి దేశంలో సెటిల్ కావడం అని, బయటి దేశంలో సంపాదించాలని. ఇలాగా ప్రతి ఇంటిలో ప్రతి గ్రామంలో అట్లీస్ట్ 10-15 మంది అన్న ఎక్కడుంటున్నారు? విదేశాల్లో ఉంటున్నారు. ఇది దేవుని ఆశీర్వాదమా కాదా? ఎస్. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు తూచా తప్పక నెరవేర్పుగా. ఇప్పుడు మన మధ్యలో రోమన్ బ్రదర్ ఫ్యామిలీ ఉంది. వాళ్ళకి ఏకైక కుమారుడు. వివాహం జరిగిన వెంటనే ఇద్దరు భార్యాభర్తలు కూడా దేవుని మహాకృపను బట్టి విదేశానికి వెళ్ళిపోయారు. ఒకగానొక కుమారుడు, కోడలతో కలిసి ఇద్దరు కూడా భార్యాభర్తలుగా వెళ్ళిపోయారు. మరి ఒక సాధారణ కుటుంబంలో నుంచి దేవుడు ఇలాగా ఆశీర్వదించి పంపాడంటే అది దేవుని కార్యమా కాదా? ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం, ఉన్నతమైన కుటుంబం ఏమీ కాదు, బాగా డబ్బున్న కుటుంబం ఏమీ కాదు, పేరు ప్రఖ్యాతలు కలిగిన కుటుంబం ఏమీ కాదు, ఒక సాధారణ మిడిల్ క్లాస్. ఆ స్థితి దాకా దేవుడు తీసుకుని వచ్చాడు. ఆయన ఆశీర్వాదమా కాదా? ఆయన మనకు తోడై ఉన్నాడా లేదా? ఓ చిన్న ఎగ్జాంపుల్ ఇది నేను చెప్తాను. ఇలాగా రోమన్ లాంటి ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. మధ్య తరగతి కుటుంబాలు దేవుని మీద ఆధారపడి వారి పిల్లల్ని బయటి దేశానికి పంపించిన బిడ్డలు కోకొల్లలుగా ఉన్నారు. మా ఇంట్లోనే నా చిన్నక్క పిల్లలందరూ, 2 మగ పిల్లలు బయటనే. దేవుని ఆశీర్వాదం అంతే అది. ఎందుకంటే వాగ్దానము చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి యాకోబుతో అంటున్న మాట తూచా తప్పక వారి సంతానానికి నెరవేర్పుగా దేవుడు ఎప్పుడో వాగ్దానము చేశాడు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను, దేశ విదేశాల్లో కూడా ఆశీర్వదిస్తాను. మనం అనుకోలేకుంటాం, ఆ కార్యాలు జరిగేంత వరకు మనకు తెలియదు. దేవుని కార్యాలు అలా జరిగిపోతాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము మర్చిపోతామే కానీ దేవుడు మనల్ని మర్చిపో. నిరంతరమైన తోడై ఉంటేనే మనం ఈరోజు పూర్తి చేసుకోగలిగినామంటే ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ఒక్క హానికి గురి కాకుండా ఈ దినాన్ని మనం పూర్తి చేసుకున్నాం. హల్లెలూయా. నూతన సంవత్సరం వచ్చింది, అప్పటికే 1 నెల జరిగిపోయిందంటే ఆశ్చర్యం. నిన్ననే కాక మొన్న ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టినట్టుగానే ఉన్నది, కానీ 1 మాసము కూడా పూర్తి చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. సారీ 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడనైన యెహోవాకు ప్రతిష్ఠ జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా హెచ్చి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకుని. ఇది ఆయన వాగ్దానం. భూమి కంటే అందరిలో కూడా నిన్ను స్వకీయ జనముగా ఏర్పరచుకొంటిని. నీవు నీ దేవుడమైన యెహోవా ప్రతిష్ఠించిన జనముగా ఉన్నాము. ప్రతిష్ఠించిన జనముగా ఉన్నాము, ప్రత్యేకంగా చేయబడిన జనముగా ఉన్నాము. లోకంలోనే జీవిస్తూ ప్రత్యేకంగా కనబడతాం. ఈయన క్రైస్తవుడు, ఈమె క్రైస్తవరాలు, దేవుని మీద ఆధారపడి జీవించే కుటుంబం కదా.
ఒక ప్రత్యేకించబడ్డాం, లోకంలో ఉంటాం, కానీ లోకంలో నుంచి వేరు చేయబడిన కుటుంబాలుగా కనబడతాం. ఎందుకంటే మనము దేవుని మీద ఆధారపడే కుటుంబాలు కాబట్టి, తోడై ఉన్న దేవుని నిరంతరము ఆధారపడుతున్నాం కాబట్టి ఆ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితిలో మరి 14వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠ జనము, మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనులలో విశేషము తనకు స్వకీయ జనము అవునట్టు నిన్ను ఏర్పరచుకొనేను. యాకోబుతో మాట్లాడుతున్న మాట. ఆయన ప్రత్యేకంగా ప్రతిష్ఠించాడు దేవుడు యాకోబు, ఇశ్రాయేలు జనం. ఈరోజు చూడండి, ఇశ్రాయేలు యెరూషలేము చుట్టూ లేదా ఆ ప్రాంతము చుట్టూ అంతా కూడా దేశాలే. మిడిల్ ఈస్ట్ లో ఇంతనే దేశం, చిన్నది, అందరికీ చుక్కలు చూపిస్తుంది. ఎన్ని యుద్ధాలైనా కూడా ఆ చిన్న దేశం ప్రతి దేశానికి చుక్కలు చూపిస్తున్నాడు. ఎంత ఆధునికమైన టెక్నాలజీ ఇస్రాయేల్లో ఉంది, ఆ ప్రజల్లో ఉంది. ఎందుకు? తోడై ఉన్న దేవుడు ఇశ్రాయేలును నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఎన్ని యుద్ధాలైనా కూడా గెలవగలుగుతున్నారు. మన భారతదేశంలో మనం ఒక భాగాన్ని చూసుకున్నట్టయితే నేను అనుకుంటా ఒక ఏపీ ప్రాంతం అంత ఉంటుంది, ఇజ్రాయెల్ కంట్రీ, ఆంధ్రప్రదేశ్ అంత దాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు గజగజలాడిస్తుంది. అత్యాధునికమైన టెక్నాలజీ, ఆకాశములోనే బాంబులను ఎక్కడదక్కడ ఇరగొట్టడం, పగలగొట్టడం, ఎన్నెన్నో టెక్నాలజీ వాడి తన ప్రజలను కాపాడుకుండా. అది ఎక్కడి ఆలోచన, ఎక్కడి జ్ఞానం? అది ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు. కాబట్టి ఆయన ఇశ్రాయేల్ మీద తన బిడ్డలమైన మనము కూడా కాపాడే దేవుడు. ఆయన పేరును పెట్టుకొని ఆయన నామంలో నిలబడిన ప్రతి వారు కూడా. ఇక్కడ మొదటి వచనం చదువమ్మా, 14 మొదటిది. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవడని బట్టి మిమ్మును మీరు కోసుకొనవద్దు. మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవా వాకు నీకు ప్రతిష్ఠించే జనము, మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల విశేషముగా తనకు స్వకీయ జనము అగునట్లు నిన్ను ఏర్పరచుకోలేను. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే దేవుడు ఆ ఇశ్రాయేలును కానీ ఆ ప్రజలను కానీ విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు నీ కుటుంబం, నా కుటుంబం విడిచిపెట్టే దేవుడే కాదు. అర్థమవుతుంది కదా? నీకు తోడై ఉన్న దేవుడు, నువ్వు ఆయనను తోడు ఉన్నాడా లేదా నిన్ను నువ్వు ప్రశ్నించుకో, అర్థమైపోద్ది. నువ్వు ఆయన చేయి విడిచిపెట్టి తిరుగుతున్నావు కానీ ఆయన నీ చేయి ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన చేయి విడిచే దేవుడు కాదు, నిన్ను నువ్వే దులుపుకుంటావు. ఒక ఐస్ క్రీమ్ బండి కనబడింది అనుకోండి, ఒక కుమారుడు మార్కెట్లో, తండ్రి కుమారుడు ఇద్దరు వెళ్తున్నారు. కుమారుని చేతి గట్టిగా పట్టుకొని తండ్రి వెళుతున్నాడు, మార్కెట్లో తప్పిపోతాడేమని. అక్కడ ఐస్ క్రీమ్ డబ్బా కనిపినప్పుడు తండ్రి చెయ్యి ఏం చేస్తాడు? కుమారుడు దులుపుకుంటాడు. దులుపుకొని ఐస్ క్రీమ్ దెబ్బ నిలబడి నాన్న నాకు ఇది కావాలి అంటాడు. అంతే తప్ప తండ్రి ఏమాత్రం మనల్ని విడిచిపెట్టాడు. మనమై మనం దులుపుకొని వెళ్ళిపోతాం. ఆయన సన్నిధి నుంచి, ప్రార్థనల నుంచి, వాక్యం నుంచి, ఆయన సన్నిధి నుంచి మనం తిరిగిపోతామే తప్ప నువ్వు ప్రార్థన చేయకపోయినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు వాక్యం చదివినా చదవకపోయినా నీ చెయ్యి మాత్రం నిన్ను విడవడు. అది నువ్వు గమనించలేవు.
కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనను మాత్రం మనం ఏం చేస్తాం? దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నా పైన దృష్టి లేదు, అన్యాయమైన తీర్పును మన నోటారుగా ఇస్తూ ఉంటాం. అది విడిచిపెట్టే దేవుడు కాదు. అలాంటి స్వభావం మన దేవునికి లేదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి చివరిగా 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చూసుకుని ముగిద్దాం. 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక వంశమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంత క్లియర్గా దేవుడు మనతో మాట్లాడాడు. చూడండి, అయితే మీరు చీకటిలో నుండి ఎక్కడికి వచ్చామంట? ఆశ్చర్యమైన తన వెలుగులోకి. కాబట్టి తోడై ఉంటాడు, నడిపిస్తాడు. వెలుగులోనికి వచ్చినప్పుడు మనం ప్రకాశిస్తూనే ఉండాలి తప్ప వెలుగుకు చీకటికి సంబంధం. లోకం అనేది చీకటి. ఆ చీకటిలో నుంచి మనల్ని దేవుడు వేరుపరిచాడు. ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏమంట మనం? రాజుల వంశం అంట, ఏర్పరచబడ్డ వంశం అంట, యాజక సమూహం అంట, పరిశుద్ధ జనములు అంట. అంతేగాని దీనస్థితిలో లేవు, రాజుల వంశంలో ఉన్నాం. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఈ స్థితిలో ఈరోజు జీవిస్తున్నామంటే ఆయనకు నువ్వు స్తోత్రాలు తెలియచేయాలి. ఈరోజు ఈ పూటకు ఈ ఆహారం తింటున్నామంటే దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఈరోజు ఈ స్థితిని బట్టి నీకు ఇచ్చిన బలమును బట్టి ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చావంటే దేవునికి స్తోత్రాలు తెలియచేయాలి. భయంకరమైన స్థితిలో హైదరాబాద్ పట్టణంలో భయంకరమైన ట్రాఫిక్ లో ఉద్యోగం చేసుకుని ఇంటికి రావాలంటే ఒక యుద్ధంలో నడిచినంత ఉంటుంది. నువ్వు క్షేమంగా వచ్చావంటే ఆయనకు స్తుతులు చెల్లించాలి. మన కళ్ళ ముందే ఎన్నో యాక్సిడెంట్లు మనం చూస్తుంటాం, కానీ నువ్వు మాత్రం క్షేమంగా వస్తావు. అది దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడి ఇటు వాక్యాన్ని దీవించి మన యొక్క వినికిలిలో ఆశీర్వదింపబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నవాడవు అనువాడవునైనా నీకు స్తోత్రాలు. నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడు, భయపడక మా జీవితంలో ముందడుగులో ఈ నూతన సంవత్సరంలో చక్కగా నిలబడే స్థితిని మాకు దయచేయండి. దిగులు పడక సహాయం చేయి. దేవుని వైపు ఎదురు చూస్తూ ఆయన వైపు ఒక కనులెత్తుతూ ప్రార్థన చేసే స్థితిని మాకు దయచేయండి. యాకోబు చేసిన అయా వాగ్దానము తన బిడ్డలమైన వారి పట్ల తూచా తప్పక నెరవేర్పుగా నీ కనికరము, నీ కటాక్షం మా మీద ఉన్నందుకు స్తోత్రాలు. ఇదిగో మా ప్రభు, మాతో పాటు లైవ్ లో పాలు పంపులు పొందుతున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బేతేలు క్రీస్తంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా వితబడుతున్న ఈ వాక్యాన్ని ప్రభు, దేశాలు విదేశాలు కూడా ఈ వర్తమానాన్ని వింటుండగా నీ కృపలో ఆదరించండి. మమ్మను మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. మాకు ఇచ్చిన పరిచర్యను అంచెలంచెలుగా ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మా ప్రభు, దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళుతున్న దేశ నాయకులకు తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. ఆయా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులుగా ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెస్, డాక్టర్, నర్సులు, నాయలను, ఆయా పేషెంట్లను ప్రభు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మా యొక్క రైతు బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. అయా మరి అంతేకాదు మా ప్రభు, మా యొక్క ప్రియులు, మీ యొక్క దాసులునైనా రోమన్ కుటుంబాన్ని, తన యొక్క కుమారుడు, కోడలు అయా విదేశంలో ఉంటుండగా వాటి బిడ్డలను తండ్రి నీ రెక్కల కింద భద్రపరచండి. కావలసిన సహాయాన్ని దయచేయండి. అంతేకాకుండా నైనా పాలించు వారిని, కరుణైన వారిని జ్ఞాపకం చేసుకునండి. వివాహ దినముడు జన్మదిన తప్పున బిడ్డలను మెండారుగా దీవించండి. నా తల్లి ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని, ఆయా స్నేహితులను, క్లాస్మేట్లను, బంధుమిత్రులను, రక్త సంబంధులను, మా మంగనూరు వంశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, భూంపా కుటుంబాలను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను.
ప్రత్యేకంగా మా ప్రభు మరొకసారి భయంకరమైన రాత్రిలోకి మేము వెళ్ళనిచ్చునగా అలసిన ప్రాణాలు సుఖమైన నిద్రను చురుకని మేలకను దయచేయండి. ఏకేటంలో చూసిన ప్రతి కుటుంబాన్ని కుషాగూడ డిపోలో పనిచేస్తున్న తోటి కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడునుగా కానీ ప్రార్థిస్తాను అయ్యా. మరొకసారి లైవ్ లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను. నాని డూబుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాశ్రమకి ఇచ్చిన ఆరోగ్యపరమైన శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్య సేవలో బాహుబలంగా వాడబడండి. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టాం. అటు ఉద్యోగంలోనూ ఇటు ఆన్లైన్ సర్వీస్లో అయ్యా మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ భయంకరమైన ఈ రాత్రిలో ప్రభా సుఖమైన నిద్రను చురుకైన మేలుకలు అనుగ్రహించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులలో బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల యేసు నామమున కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి కల ఆశీర్వాదాలు, దీవెనలు దయచేయగలరు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నిడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.